హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మా ఇంట్లో కాకరకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేశానో మీకు చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి. దీనికి నేను ముందుగా గ్యాస్ వెలిగించి దానిపై కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకున్నాను. అందులో 1/2 kg ముక్కలు తీసుకున్నానండి నేను పచ్చడికి. వాటిని కడిగి గుండ్రగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే తొందరగా వేగిపోతాయండి. వీటిని నూనె వేడిన తర్వాత నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలండి, ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయ్యాయి. ఇప్పుడు తీసేస్తాను. ఇలాగే మిగతా ముక్కలు కూడా ఫ్రై చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకోవాలి. మొత్తం 1/2 kg ముక్కలు తీసుకున్నానండి. ఈ నిల్వ పచ్చడి కనీసానికి 1 month ఉంటుందండి నిల్వగా. చాలా టేస్టీగా ఉంటుంది. డీప్ ఫ్రై చేయడం వల్ల చేదు ఎక్కువగా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నాకు 3 times పట్టింది డీప్ ఫ్రై చేయడానికి. ఇందులో నేను 6-7 నిమ్మకాయలని రసం తీసుకున్నాను. ఇప్పుడు ఆ రసాన్ని ఈ ముక్కలకి పట్టించేలా పోస్తానండి. ఇవి ఒక 1/2 గంట వరకు అలాగే ఉంచుతాను. తర్వాత దానికి పోపు వేసుకోవాలండి పచ్చడికి. ఇప్పుడు దానికి ఇందాక మిగిలిన నూనె ఉంది కదా, అందులో 5-6 ఎండుమిరపకాయలండి, నెక్స్ట్ ఒక 20 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అందులో నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే నిమ్మరసం తీసుకున్నాం కదా అందుకు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. దీనిలో 3 spoons కారం వేసుకోవాలి. కారాన్ని కొంచెం నూనెలో వేగేంత వరకు ఉంచాలి. కొంచెం డౌట్ వచ్చింది, మళ్ళీ 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం కారం ఎక్కువనే ఉండాలండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది మెంతి జీలకర్ర పౌడర్ అండి ఇది. దాన్ని కూడా కొంచెం వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు కలపాలి. తర్వాత ఇందులో ఇందాక నిమ్మరసం కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని 2-3 నిమిషాలు కలుపుతూ అవన్నీ మసాలాలు ముక్కలకి పట్టేలా కలపాలండి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనిని ఒక 2 రోజులు బయటనే ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను దీన్ని గ్లాసు దాంట్లో పెట్టేశాను. మీరు ఒకవేళ నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.